ఎక్కడైనా ఎప్పుడు ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ ఈరోజు వాళ్ళు అడిగిన దానికి సంబంధించి నేను ఫస్ట్ అన్నది ఎస్ ఆర్ నో అంటూ ఉండదు ఈ క్వశ్చన్కు. ఎందుకంటే 19 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే, కట్టడం అంటేనే ఇక్కడ అమరావతినే దాంతోనే వచ్చారు. కానీ 19 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు నాయుడు ముందు నుంచి 50,000 ఎకరాల డెవలప్మెంట్కే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 1,00,000 కోట్లు అవుతుందనే వాస్తవాన్ని తీసుకొని దాంతోపాటు మిగిలినవి వేసుకుంటే అది ప్రొహిబిటివ్ కాస్ట్, అసాధ్యము, ప్లస్ అక్కడున్న కండిషన్స్, సాయిల్ కండిషన్స్ మిగిలినవి చూసి అది ఒక స్టేట్ అంత బర్డన్ మోయలేదు. ఆయన పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారు అప్పటికంతా చేస్తే 5,000 కోట్లే 5 ఏళ్లలో. హడావుడి ఎక్కువ చేసి రైతుల దగ్గర నుంచి భూములు అయితే తీసేసుకుని ల్యాండ్ పూలింగ్ కింద పెట్టిందేమో 5,000 కోట్లు, పెట్టాల్సిందేమో 1,00,000 కోట్లు ఎక్కువైతుంది. అది పూర్ణంగా పెరుగుతుంది అంటూ దాంతోపాటు ఈ అమరావతిని లెక్కలేక వేసుకొని ఎంటైర్ స్టేట్ మనది పైనుంచి కింది వరకు ఉన్న వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజేషన్ అని అన్నారు. అమరావతిని తీసేసి క్యాపిటల్ పూర్తి వేరే దగ్గరికి అనలా, అమరావతిని కలుపుకొని డీసెంట్రలైజేషన్ అన్నారు. సరే, మిగిలింది హిస్టరీ వాట్ ఎవర్ ఇట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. అప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తే ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పుకు రెడీ అయినాడు. ఇంకెక్కడికి తీసుకుపోతారో తెలియట్లా. పోనీ దాంతో అయిపోతుందా తెలియట్లేదు. ఎందుకంటే ఇంతవరకు ప్లాట్లకు సంబంధించిన అమ్యూనిటీస్ ఇచ్చే పని మొదలు పెట్టలే. 64,000 ప్లాట్లకు మీరు క్రియేట్ చేయాలంటే లేఅవుట్లో 64,000 ప్లాట్లకు ఎకరాకు అది ఎన్ని ఎకరాలు అవుతుందో థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అవుతాయి. 10,000 కోట్లు 20,000 కోట్లు ఎంతో అయితే ఫస్ట్ ప్రియారిటీ అది ఉండాలి. అది వదిలేసి 90,000 కోట్ల దాకా ఇప్పటికే 70,000-80,000 కోట్లు పాత కాంట్రాక్టులు మళ్ళీ రివైజ్ చేసి పునాదులు వేసిన వాటికి కూడా 4,000-5,000 ఎస్ఎఫ్టీ ఉండేది 10,000 పెంచి అవి ఒప్పందాలు చేసుకుని మొబిలైజేషన్ అడ్వాన్స్ నుంచి అటుపోతున్నారు తప్ప ఆ రకంగా 90,000 కోట్లు 1,00,000 కోట్లకు ఇప్పటికే అప్పులు దీనికి రాసి పెట్టేశాడు స్టేట్కు. ఇంకో 1,00,000 కోట్లు ఇస్తే అది తీసుకుని పెట్టేట్టున్నారు. సో ఇది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండి ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది నీకు, ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. దీన్ని ఏ రకంగా రీడ్ చేయాలి మీరు అనేది దీనికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వాట్ ఎవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు, అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది. ఈ రోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లు మేము అప్పుడు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతి నుంచి రూల్ కూడా చేశాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారంగా కంటిన్యూ చేయొచ్చు ముందు. సో పూర్వం ఉన్న 3 రాజధానులు అని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం, ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది. బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్కలెక్క వేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏదో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అందుకు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 4 ఏళ్ళు ఉన్నాడు, తన చేతిలో ఉంది. తనకు దానికి రాజధాని లేదా భవనాల నిర్మాణమా, కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడు, అది ఆయన తెలుసుకోవాలి. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. సో దాని మీద ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడికైనా విజయవాడ గుంటూరు మధ్యకి వచ్చేస్తే శాశ్వతంగా దానికి పరిష్కారం ఏర్పడుతుంది. ఇంకోరికి మళ్ళీ వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు కానీ ఇంకోరికి అని రాదు. అంటే ఈ ప్రొహిబిటివ్ కాస్ట్ లేకపోతే, స్కాములు లేకపోతే, రియల్ ఎస్టేట్ స్కామ్ లాగా తయారు కాకపోతే, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే అసలు ఈ ఆలోచనే రాదు. వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని చేయాలనే దానికి నెక్స్ట్ స్టెప్. సో ఇప్పటికైనా ఆయనకు ఏదైనా కొంత ఇది పనిచేస్తే తన జోబులు ఎట్లా నింపుకోవాలో, తన కోటరీల జోబులను ఎట్లా నింపాలో కాకుండా దానికి సొల్యూషన్ చూపాలంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది తన చేతిలో, 3-4 ఏళ్ళు. ఈ కెన్ కంప్లీట్ ఇట్. ఆ చిన్న చేసేసి రూల్ మొదలు పెట్టచ్చు. బట్ అది అక్కడి నుంచి అయితే అసాధ్యము. అన్ని 1,00,000 కోట్లు స్టేట్ భరించే పరిస్థితి లేదు. ఈ విజయవాడ గుంటూరు మధ్య అయితే మీకు ఈజీ అవుతుంది. ఇటు బందర్ దగ్గర నుంచి ఎలాగో అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఇప్పుడు బైపాస్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. ఇటువైపు హైదరాబాద్ పశ్చిమ సైడ్, వెస్టర్న్ సైడ్ హైదరాబాద్ కలపడానికి. ఇంక ఇటువైపుగా మనం అనుకున్నట్టు పూర్తి అయిపోతే, నెక్స్ట్ పూర్తి అయితే ఎంటైర్ రింగ్ రోడ్డు ఫామ్ అయ్యి మన బందర్ పోర్ట్ ఒకటి వస్తుంది, మచిలీపట్నం పోర్టు. సో ఇక్కడి వరకు 80 కిలోమీటర్లు టోటల్ ఎంటైర్ మహానగరం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికైనా తీసుకుంటే. అక్కడే ఆయన బిల్డింగులు కట్టడము, ఒక నగరం లాగా తనే మొత్తం మాయాబజార్ లాగా కట్టాలని అనుకుంటే
అది ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే పునాది ప్రతిదీ 500 అడుగులో 600 అడుగులో 1000 అడుగులో పోవాల్సి వస్తుంది. డీవాటరింగ్కే 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది పోను రోజుకు. ఎందుకంటే రివర్ బెడ్లో ఉన్నట్టుంది అది. సో లక్షల కోట్లు అప్పు అవుతుంది. రియలైజేషన్ ఏమవుతుందనేది తెలియదు. సో దాని నుంచి ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడు, ఎందుకంటే అప్పు చేస్తున్నారు కాబట్టి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహా ఇచ్చారు. ఆయన సెన్సిబుల్గా ఆలోచిస్తే సొల్యూషన్ అక్కడే ఉంది. దాన్ని అందుకోగలిగితే స్టేట్కు మంచిది, ఫర్దర్ అప్పులు ఎక్కువ కాకుండా, అండ్ రాజధాని అనేది కూడా శాశ్వతంగా ఫామ్ అవుతుంది. అది చెప్పదలుచుకున్నాను. ఆ సజెషన్ ఒక స్టాండ్ గా తీసుకుంటారా సార్? ఆబ్వియస్లీ నేనేమంటున్నానంటే ఆ సజెషన్ ఇప్పుడు నేను ఇంతకుముందు ఎస్ఆర్ నో అని ఉండదు. దీనికి ఆన్సర్ ఇంత పొడవని ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిన దాని దేని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సి వచ్చింది అంటే స్టేట్ భరించలేనంత కాస్ట్, దానివల్ల కూడా పూర్తి అవుతుందో లేని పరిస్థితిలో అప్పుడు డీసెంట్రలైజేషన్ ద్వారా వచ్చింది. సరే ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్నికల్లో ఇదేంటే వైజాగ్లో అది మొదలయ్యేది, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండేది, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలులో ఉండేది. అవి ఏపీలో పార్ట్, ఇది ఏపీలో పార్ట్. మన అందులో లీనియర్ పై నుంచి కిందికి ఉన్నప్పుడు 3 ప్రాంతాలకు 3 ఇది ఉన్నట్టు ఉండేది, బాగుండేది. బట్ దట్ డిడెంట్ హ్యాపెన్. సో వీఆర్ ప్రాక్టికల్, రియలిస్టిక్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఇప్పుడు ఈ సొల్యూషన్ చెప్తున్నారు. కానీ ఇట్లా ఈయన ఊబిలో దించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతావు వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్, ఎట్లా పోతే నాకెందుకు అనే నుంచి బయటికి రావాలి ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారు. వస్తే సొల్యూషన్ అక్కడే కనపడుతుంది. అది పూర్తి అయినప్పుడు వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి? అదే పనిగా పంతానికి పోయేది కాదు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి, రాష్ట్రం అప్పుల పాలు కాకూడదని ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఉద్దేశంతో చెప్పినది, ఆ ఉద్దేశంతో తీసుకున్న చర్య. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు అప్పుల పాలు కాకుండా దాని ద్వారా రాజధాని పేరు మీద సొల్యూషన్ గా చూడాలంటే ఆయన చేతుల్లో ఉంది. అది చూస్తే ఈ ఆలోచన డిస్కషనే ఉండదు. ఫస్ట్ తనకిచ్చిన అవకాశం 5 ఏళ్లలో ఆయన పూర్తి చేయలేకపోవడం అతను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటున్నానంటే ల్యాండ్ పూలింగ్ అనే దానికి పోయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా అనుమానం ఎక్కడొస్తుందంటే మళ్ళీ ఇంకో దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఉన్నది చాలదని ఇంకో 40,000 ఎకరాలు తీస్తానంటున్నాడు. అంటే ఒక ఇది ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో, ఎన్ని వేల ఎకరాలు తీసుకోవాలనుకున్నాడో, మరి దాని అన్నిటికీ ఇవ్వాలంటే వాటికి రోడ్లు వేయాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది. దీని గురించి ఏదన్నా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి చెప్పాలిగా. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది, దీన్ని ఏ రూపంలో తెస్తున్నాడు. సెంటర్ గన గ్రాంట్స్ ఇచ్చి ఈయన పెట్టుకుంటే మాకు అభ్యంతరమే లేదు. ఇంకా మహానగరాలు కట్టుకునే వద్దని ఎవడంటాడు మన స్టేట్కి వస్తుంటే. నువ్వు అట్ట కాకుండా లోన్ తెస్తూ ఆ లోన్ దొరకడమే పెద్ద ఫేవర్ చేసినట్టు, ఎంతగా లోన్ చేసుకోండి నేను సెంటర్ అనడం వాళ్ళు ఫేవర్ చేసినట్టు వీళ్ళు ఆడుతున్న నాటకం అంటే స్టేట్ మునిగిపోతుంది. ముందు దాని నుంచి బయటపడేయమని ఆయన కోరుతున్నాం. అందులో భాగంగా ఆయన పడేయగలిగితే ఇక్కడే నడుస్తుంది, బాగానే ఉంటుంది చేసేది. అండ్ ఇప్పుడు ఈ మాత్రం డెవలప్మెంట్ ఇటు గుంటూరు విజయవాడ మధ్య అయినా, విజయవాడలో జరిగిన డెవలప్మెంట్ అయినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మా ఉన్నప్పుడు ప్రియారిటీ అక్కడ ఎందుకు ఎలాంటి ఇది అడిషనల్ లేకుండా ఆయన పెట్టిన బరువు తప్ప డెవలప్మెంట్ ఇంకో పక్క జరుగుతున్నప్పుడు మళ్లీ మేము వస్తే సహజంగానే డెవలప్ అవుతుంది. దానికి ఏమీ డౌట్ ఇది చేయాల్సిన అవసరం. ఈలోగా ఆయన బరువు వేయకున్నట్టే చాలా అదే స్టేట్కు చేసే, అరే ఫర్దర్ అప్పుల పాలు చేయకపోతే చాలా అదే స్టేట్కు చేసే మేలు అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి రూలింగ్ అనేది జరిగేది అంటే అది డెవలప్ కావడం అనేది లైక్ హైదరాబాద్ 20 ఏళ్లలోనూ అమరావతి ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మొదలైంది బైపాస్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. మిగిలినవి సగం ఉన్న రోడ్లు ఎప్పుడో ఒకసారి పూర్తి అవుతాయి. ఆర్గానిక్ గా దానంతటా అది డెవలప్ కావడానికి స్కోప్ ఉంటుంది. బట్ దట్ టేక్స్ డికేట్స్ పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే మనుషులు వచ్చి చేరే కొద్దీ రోడ్లు డెవలప్ అవుతుంటాయి. ఈలోగా ఇదంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారుగా ఈ ఏరియా అంతా. ట్రస్ట్ ఇక్కడ పెడితే అది సజెస్ట్ చేశాను. దానికి తగినట్టే నేను కూడా ఇంతకుముందు చెప్పాను. గతంలో పరిపాలనా రాజధాని వైజాగ్ అనేది, న్యాయ రాజధాని కర్నూలు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దాని విషయంలో ఎట్లా ఉంది? అదే నేను అంటున్నా కదా, మేమని ప్రాక్టికల్ గా అయింటే నడుస్తుండే అదే ఉండేది. ఎప్పుడైతే ఎలక్షన్లో తీర్పు ఇంకో రకంగా వచ్చింది, వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన చేస్తున్న అప్పులు ఇవి చూసి ఖర్చులు పెట్టడం ఇవి చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి పోగలమా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియదు ఏంటి. బట్ ఆయన కన్నా డిసైడ్ చేసి త్వరగా దీన్ని క్లోజ్ చేసేస్తే దీన్ని ఫర్దర్ అంటే ఇది పెరెన్నియల్. అప్పుడు అంతకుముందు ఆయన మోడీ గారని అంటున్నాడు పోలవరం కామధేనువులాగా పెట్టుకున్నాడు. ఈయన అమరావతి ఇంకొక కామధేనువు, ఇక్కడ రైతులను వీళ్ళందరినీ ఒక దీంట్లోకి తీసుకెళ్లి ట్రాన్స్లేకి విజన్ చెప్పి 20 years తర్వాత పెట్టి ఇంకో 20-30 వేల ఎకరాలు ఇవి చేసుకుంటూ పోతే అది ఎప్పుడు పూర్తిగానే ఇదే అయినాక ఆ ఎండమావలు వెంబడి పట్టుకుంటూ పోవడము, ఆ సముద్రంలో దూకి ఇచ్చేయడం అనేది స్టేట్ కోవనా లేదా అనేది
ఆయన చేతిలో ఉంది, డెసిషన్ ఆయన తీసుకోవాలి. ఆమెకు సంబంధించిన క్లారిటీ ఏంది, ఆయనకు రెండోసారి అవకాశం వచ్చింది. అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఖర్చు లేకుండా చేయమని. ఖర్చు అప్పుడు క్వశ్చన్ వచ్చేసి జనం ఆలోచించాల్సింది, అందరూ ఆలోచించాలి. ఖర్చు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటే అప్పు తెచ్చి పెట్టాలనా, పెడితే ఎట్లా తీరుస్తారు? 1 లక్ష కోట్లు అంటే 6-7 వేల కోట్లు 8 వేల కోట్లు ఇంట్రెస్టే అవుతుంది పైన. ఎప్పుడు తెచ్చారు? కాబట్టి అక్కడ దానికి సంబంధించి పెట్టగలమా లేదా? ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది. అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు చేస్తావు, ఇక్కడ పెట్టు, ఎక్కడ ఈ రెండింటి మధ్య అనేది అంటుంది. అది మళ్ళీ అదే రీఇటరేట్. దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేసినా మేము చెప్పగలిగేది అయితే ఇదే. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది దాన్ని క్యాపిటల్ దీన్ని కంటిన్యూ చేయడం, ఎట్లా పెట్టడం, ఏం చేయడం. ఆయన కంప్లీట్ చేయకుండా అప్పుల పాలు చేస్తూ పోతే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా డీసెంట్రలైజేషన్ ఈ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో అయినా ఏదో రూపంలో అయితే చేస్తాం. ఎందుకంటే స్టేట్ అంతా ఇదంతా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మొత్తం స్టేట్కు జవాబుదారిదండి. మొత్తం స్టేట్ డెవలప్మెంట్ చూడాలి. నాటు ఒక ఏరియా, అది కూడా డెవలప్మెంట్ కూడా కాదు. ఆ డెవలప్ అయితే అంతకుమించి కావాల్సింది ఉంది. అమరావతి డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ అయినట్టు కాదా? కానీ దానికి అవసరమైంది నువ్వేమీ చేయకుండా పునాదుల్లోనే 1 లక్ష కోట్లు ఖర్చు పోస్తానంటే అది కృష్ణానదిలో పోసినట్టే అవుతుంది. ప్రాగ్మాటిక్ కాదు, ప్రాక్టికల్ కాదు. అందరూ కూడా ఆ దృష్టితో ఆలోచిస్తే సొల్యూషన్ ఏంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, బాయ్.